హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మావూరి డిజిటల్ ఏజెన్సీ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా నేను కొత్త టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే బ్యాక్లింక్ అండి. ఆ బ్యాక్లింక్ చాలా వాల్యుబుల్ బ్యాక్లింక్ అండి. హై అథారిటీ ఉంది, డొమైన్ అథారిటీ ఉంది, పే అథారిటీ ఉంది. స్పామ్ స్కోర్ కూడా చాలా తక్కువ. ఎక్కువ యూఎస్ యూకే నుంచే ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుందండి. అది నేను మీకు చూపిస్తాను, ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయో. సో మీరు కూడా బ్యాక్లింక్ అనేది క్రియేట్ చేసేసండి ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్. సో ఇదండి ఈరోజు టాపిక్. అండ్ బ్యాక్ లింక్ ఇచ్చాము, ఏదో కాంటెంట్ ఇచ్చాము అనేది కాకుండా రెగ్యులర్గా మీరు పోస్టులు చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ బ్యాక్ లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటే మీ పేజ్ అథారిటీ అనేది పెరుగుతుంది. అట్లాగే మీకు ఇంప్రెషన్స్, క్లిక్స్ అనేవి వస్తాయి. సో మీరు రెగ్యులర్గా బ్యాక్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. సో మీ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ అన్నీ పెరుగుతాయి. అండ్ మీకు పేజ్ అనేది కూడా ర్యాంక్ అవుతుంది విత్ ఇన్ ది 2 to 3 monthsలో. సో ఇదండి ఈరోజు టాపిక్. అండ్ యాజ్ యూజువల్ అండి, నా పేరు కాశీ విశ్వనాథం. నాకు 5+ years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను ఎస్ఈఓ క్లాసెస్ అలాగే ఎస్ఈఓ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. నేను వెంటనే కాకపోయినా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎస్ఈఓ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పండి నాకు. నేను మీ ఎస్ఈఓ ఇష్యూస్ అనేది నేను రిజాల్వ్ చేస్తాను. ఇదండి ఈరోజు టాపిక్. మనం లెట్స్ గో టు ది అవర్ డాష్ బోర్డ్ అండ్ వీ కెన్ సీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇది నా వెబ్సైట్. ఓకేనా, చూశారు కదా. ఇది ఫ్రీ థీమ్స్, ఫ్రీ ప్లగ్ఇన్స్తోనే వర్డ్ ప్రెస్లోనే చేశాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వితౌట్ కోడింగ్. మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. ఓకేనా. సో మనం టాపిక్ వెళ్ళిపోదామండి. ఈరోజు ఒక బ్యాక్ లింక్ చూద్దాం. అది మనం ఎట్లా ఉంది, ఏంది, దాని ట్రాఫిక్ ఎట్లా వస్తుంది ఏందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. గో టు ద న్యూ ట్యాబ్ అండ్ ఓపెన్ దిస్ వెబ్సైట్ wattpad.com. సో ఇది మనకి ట్రాఫిక్ ఎట్లా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకే. సో మనం ఎక్స్టెన్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, సిమిలర్ వెబ్. సో ఇప్పుడు మనకి ట్రాఫిక్ అనేది చూపిస్తుంది, చూసారు కదా ట్రాఫిక్. సో ఎక్కువ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, వియత్నాం, బ్రెజిల్ అండ్ ఇండియా. ఇండియా వచ్చి 4% ఉందండి. యునైటెడ్ స్టేట్ నుంచి 20.5% ఉంది. ఓకేనా. అలెక్సా ర్యాంక్ వచ్చి 289 అండ్ కేటగిరీ ర్యాంక్ 4 వచ్చింది. సో మనకి ఇది చాలా వాల్యుబుల్ వెబ్సైట్ అండి. సో దీనికి మనం బ్యాక్ లింక్ ఇచ్చామంటే పర్ఫెక్ట్గా మనకి మీరు బ్యాక్ లింక్ ఇచ్చారని కాకుండా కంటిన్యూస్గా 1 week or 10 days or 15 days అనేది పోస్టులు చేస్తే మీకు ట్రాఫిక్ అనేది విజిబుల్ ఉంటుంది అనమాట. ఏదో బ్యాక్ లింక్ ఇచ్చేసాము అయిపోయింది అనేది కాకుండా రెగ్యులర్గా బ్యాక్ లింక్స్, రెగ్యులర్గా కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రాఫిక్ అనేది విజిబుల్లో ఉంటుందండి. ఓకేనా. మనలాగే కాదు, మనలాగా చాలా మంది చేస్తూ ఉంటారు. సో మన ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా. అట్లీస్ట్ 2 to 3 hours మనం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఇదండి, ఇప్పుడు మనం సైన్అప్ అవుతున్నాను. సైన్అప్ అయ్యి విత్ మీరు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లేదా గూగుల్ ద్వారా. సో నేను గూగుల్ ద్వారా వెళ్తున్నాను. ఓకే, అండ్ కంటిన్యూ. సైన్ అప్ విత్ గూగుల్. షూర్. ఓకే, వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి. నేను డిజిటల్ ఏజెన్సీని ఇస్తున్నా, మావూరి డిజిటల్ ఏజెన్సీ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఏదర్ ఫేక్ అని ఇవ్వండి, ఒరిజినల్ అని ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్. సో నేనైతే ఫేక్ ఇస్తున్నా. మనకు కావాల్సింది ఏంటంటే బ్యాక్ లింక్ అంతే. తీసుకోలేదు, చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో నేను January 1st ఇచ్చిన. సో నేను డేట్ ఆఫ్ బర్త్ 1930, 1953. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947. ఓకే, 1947. అండ్ హిమ్. సో నేను ఇది బాక్స్ అనేది క్లిక్ చేస్తున్నా, సైన్ అప్ అవుతున్నా. ఆల్రెడీ టేకెన్. ఓకే, సో సైన్ అప్. సో ఇక్కడ ఫేవరెట్స్ జనరల్స్ అంటే మీకు ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే తీసుకోండి. నేనైతే ఫ్యాంటసీ ఇక్కడ అడుగుతుంది 3. మనకు కావాల్సింది అయితే లేదు. సో ఏదైనా మీకు రిలేటెడ్గా దగ్గరగా ఉండేది తీసుకోండి. షార్ట్ స్టోరీ ఇది ఒకటి, 3 అంటుంది. సో కంటిన్యూ. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే మనకి డాష్ బోర్డ్ అనేది వచ్చేసింది, చూసారు కదా. మా ఊరి ప్రొఫైల్ వచ్చింది. ఇక్కడ మన ప్రొఫైల్లో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు. ఓకేనా. సో నేను ఇమేజ్కి వెళ్తున్నా, ఎడిట్ విత్ ప్రొఫైల్.
ఇక్కడ అబౌట్ గురించి ఏదో ఒకటి ఇవ్వండి. మా ఊరి I have 5+ years of experience of digital మార్కెటింగ్. ఓకే, సరిపోతుందండి. ఇంకా అంత మించి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మై వెబ్సైట్. సో నా వెబ్సైట్ వచ్చి నా లింక్ ఇస్తున్నా, ఏదర్ హోమ్ పేజ్ లింక్ ఆర్ ఎనీ అదర్ లింక్ ఇవ్వండి. సో నేను ఏంటంటే లొకేషన్ ఇస్తున్నా, నాది నెల్లూరు ప్రాపరు. సో నేను నెల్లూరు, నెల్లూరు. సో అయిందండి, సేవ్ చేంజెస్. సో ఇక్కడ ఏంటంటే లింక్ ఇచ్చేసినాము, మనకు ఆల్రెడీ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఎట్లా అనేది నేను ఇప్పుడు చూపిస్తా. రైట్, క్రియేట్ ఏ న్యూ స్టోరీ. సో టైటిల్ ఇవ్వండి. టైటిల్ వచ్చి TYPS టైప్స్ ఆఫ్ SEOs. ఓకే, మనం చాట్ జీపీటీని అడుగుదామండి. డిజిటల్ మార్కెటింగ్. సో మనం చాట్ జీపీటీని అడుగుదాం, ఎందుకు కష్టపడ్డాం. చాట్ జీపీటీ. సో టైప్ చేయండి. క్లోజ్ చేసేసాను, ఏం రాలేదు. ఓకే, సో నేను డిజిటల్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, and TYPS types of digital marketing and provide title title for this. ఓకే, టైటిల్ అండర్స్టాండ్ ది. ఓకే, టైటిల్ ఇచ్చేసిందండి. ఇప్పుడు మనకి ఇది కాపీ చేసేసుకుని చేసేద్దాం. సో టైటిల్ వచ్చి అండర్స్టాండింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వేరియస్ టైప్స్. సో నేను టైటిల్ అయితే ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ నేను దీన్ని కాపీ చేస్తున్నా. సో తీసుకుంటుందండి చాట్ జీపీటీ వల్ల మనకి చాలా యూజ్ ఉందండి. మనం అంత కష్టపడిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే మనకి కాంటెంట్ అనేది ఇచ్చేస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఏ కంటెంట్. బట్ బ్లాగ్ పోస్ట్లో చేసేటప్పుడు మాత్రం ప్లగరిజం అనేది చెక్ చేయండి, ఓకేనా. బ్యాక్ లింక్స్కి అవసరం లేదు. కంక్లూజన్ వరకు వచ్చిన కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అంత తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకే, తీసుకుంది. సో ఇచ్చేసిన ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసేసేయండి. బిహేవియర్, ఓకే, మార్కెటింగ్, లింక్డ్ఇన్. ఓకే, సో ఇదండి. ఇక్కడ వచ్చి నేమ్ ఇవ్వండి, ఏదో ఒకటి నేము. ఇక్కడ చూసారా, యాడ్ అప్ టు 20 మెయిన్ క్యారెక్టర్ టు ఇన్ఫార్మ్ విల్ నాట్ బి షోన్ యువర్ రీడర్స్. ఓకే, సో నేనైతే ఏదో ఒక నేమ్ ఇస్తాను, టెక్విస్. అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక కేటగిరీ మనకి రిలేటెడ్గా ఉన్న కేటగిరీ. షార్ట్ స్టోరీస్ ఒకటే. సో ట్యాగ్స్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అండ్ SEO సర్వీసెస్, సర్వీసెస్. అండ్ ఇంకేమున్నాయండి మనకు రిలేటెడ్గా, కాంటెంట్, కన్వర్షన్, సైజ్, ట్యాక్స్. ఇక్కడ ఏం చూపించట్లేదు, కాంటెంట్ అని ఇవ్వండి. సో ఇంకా ఉన్నాయి, వెబ్సైట్, ఇదే వెబ్సైట్. ఓకే, సరిపోతుంది. టార్గెట్ ఆడియన్స్ మీది ఏందనేది చెక్ చేయండి, ఇక్కడ ఏముంది అనేది చూద్దాం. టార్గెట్ ఆడియన్స్ మన అడల్ట్ 25+ ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసిన. లాంగ్వేజ్ మీకు ఇచ్చిన, మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. నేనైతే ఇంగ్లీష్ ఇస్తున్నా, మీ బేస్డ్ ఆన్ ది మీ నిష్ ప్రకారం లాంగ్వేజ్ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇంగ్లీష్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇంగ్లీషు. ఆల్ రైట్స్ రిసీవ్డ్. ఓకే, దట్స్ ఇట్. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మనకి ఇక్కడ యాడ్ కవర్ అనేది చేద్దామండి. ఇది చూసారా, ఈ ఫార్మేట్లో ఉంది, రెక్టాంగులర్ ఫార్మేట్లో ఉంది. సో దానికి మనం తగ్గట్టుగానే మనం
ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎయిదర్ త్రూ క్యాన్వా ఆర్ ఎనీ అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో. సో, నేను యాడ్ కవర్‌లోకెళ్తున్నా. అప్‌లోడ్ కవర్, క్రియేట్ కవర్‌లోకెళ్తున్నా. క్యాన్వాలోకెళ్తున్నా. సో, ఇక్కడ చూసారు గదా! వాట్‌ప్యాడ్ బుక్ కవర్ అని ఉంది. ఇక్కడ మనకు సంబంధించింది డిజిటల్ మార్కెటింగ్. అది ఉందా లేదో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే మనం ఏదైనా తీసుకొని ఇమేజ్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు తగ్గట్టుగా ఏమైనా ఉందా లేదా అనేది చూస్తున్నా. ఓకే. కంక్లూజన్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ సో, ఈ విధంగా చేసుకోవాలండి. పేషెన్స్ అనేది ఉండాలి. సో, ఇది చాలా వాల్యుబుల్ బ్యాక్‌లింక్ అండి. చూసారు కదా! మన సిమిలర్ వెబ్‌లో ట్రాఫిక్ ఎలా వస్తుంది ఏందనేది. ఒక పోస్ట్ ఇస్తే కాదండి. రెగ్యులర్‌గా పోస్ట్‌లనేది చేస్తే మీరు అట్‌లీస్ట్ 15 డేస్ కంటిన్యూస్‌గా చేశారంటే మీకు ట్రాఫిక్ అనేది తెలుస్తుంది. ఓకే. సో, ఇది ఎక్కడుంది? ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ లేదా? డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయినాయి. సో తీసుకుందామండి. ఏదో వెరైటీగా ఉంది. ఓకే. సో, ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ గ్రూప్‌లో ఉంది. అన్‌గ్రూప్ చేసేసిన. ఇక్కడ ఏందంటే మనం డిజిటల్ మార్కెటింగ్. సో, ఇది ఇచ్చినాను. దీని సైజ్ మార్చేస్తున్నా. 30 ఇద్దాం. ఓకే. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. సర్వీసెస్ SERVICES సర్వీసెస్. ఓకే. దీని కలర్ కూడా చేంజ్ చేద్దాం. బ్లాక్ ఇస్తే బాగుంటుందేమో. ఓకే. అల్టిమేట్. సో, ఇక్కడ వచ్చి నాది ఇస్తున్నానండి. మామూలుగా తీసుకున్నాం. ఇది నా బ్రాండ్ నేమ్ అండి. సో, దీన్ని మారుద్దామా? ఎట్లా పొజిషన్ ఫార్వర్డ్ రొటేట్ చేస్తే అవుతుందా? రొటేట్ కాదు, ఫ్లిప్. ఓకే. సరే, ఇదే ఉంచేద్దాం. వాట్ నాట్ టు డూ. అండ్ ఇక్కడ ఏమిద్దాం? SEO ఆన్లైన్ SEO ఆన్లైన్ క్లాసెస్ అండ్ SEO SERVI సర్వీసెస్. చూసారు కదా! ఇచ్చేసిన, అయిపోయింది. కొంచెం పెద్దది చేద్దాం దీన్ని. సైజ్ ఇంక్రీజ్. ఓకే. నౌ ఇట్స్ ఫైన్. సో, యూజ్ దిస్ కవర్. ఓకే. నేను యూజ్ చేస్తున్నానండి. ప్రిపేరింగ్ యువర్ డిజైన్. సో, వచ్చేసిందండి. అయిపోయింది. సో, ఇక మనం ఆల్రెడీ బ్యాక్ లింక్ ఇచ్చేసినాము. సో, ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మన పేజ్ కావాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈడకొచ్చి చెక్ చేసుకుంటారు. సో, ఆటోమేటిక్‌గా మనకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉన్నట్టున్నాయి. దాన్ని చేంజ్ చేద్దాం. ఇది గ్రామర్ అడుగుతుంది. మనదంతా ఫ్రీ టూల్. సో, డబ్బులేం వేస్ట్ చేయబడలేదండి. ఫ్రీ టూల్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. రైట్. సో, మనకు అల్టిమేట్‌గా కావాల్సింది ఏంటంటే బ్యాక్ లింక్. ఓకే. డన్. సో, నెక్స్ట్. ఓకే. సమ్ ఎర్రర్ అకర్డ్ వైల్ ట్రైయింగ్ టు సేవ్ యువర్ స్టోరీ. యువర్ డిస్క్రిప్షన్ మే లాంగ్. ఓకే. అదే అనుకున్నా. ఇది చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఉందని. నేను కంక్లూజన్ తీసేస్తా. ఓకే. నెక్స్ట్ స్టిల్ కాంటెంట్. ఓకే. ఇది కూడా తీసేద్దాం. ఓకే. ఇంకా తగ్గించాలా? సరే, ఇది కూడా తీసేద్దాం. వీడియో మార్కెటింగ్ కూడా తీసేద్దాం. ఓకే. స్టిల్ ఓకే. ఇంకా ఎక్కువ ఉందండి ఇది. సెర్చ్ ఇంజిన్ మనకు కావాలి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా, పేపర్ క్లిక్ ఎంత తీసేద్దాం. కౌంట్ మళ్ళీ వేసుకోవచ్చు. చూద్దాం. యా, ఫైన్. సక్సెస్ఫుల్లీ. ఓకే. ఇదండి బ్యాక్ లింక్. ఇక్కడ కూడా మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. ఏదైనా సమ్ టెక్స్ట్ కానీ ఏదైనా కానీ నేను మళ్ళీ సేమ్ అదే ఇస్తా. సో, నేను కొంచెం కాపీ చేస్తాను. సెర్చ్ ఇంజిన్ వరకే చేస్తా. ఓకే. టైప్ టెక్స్ట్. ఓకే. దాని ప్రివ్యూ చూద్దాం.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్డ్ ప్రివ్యూ. ఈ విధంగా చూపిస్తుందండి. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ డ్రాఫ్ట్లో ఉంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. బ్యాక్ టు రైటింగ్. సో మనం ఇంకొంచెం ఇద్దాం. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి సెర్చ్ ఇంజిన్ వర్క్, టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ కాంటెంట్ మార్కెటింగ్ వర్క్ తీసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే. సో దీన్ని అలైన్ చేద్దాం. తీసుకుంటలేదు. బోల్డ్, మన బోల్డ్ ఆల్రెడీ ఇచ్చేసింది. సరే దీన్ని బోల్డ్ ఇద్దాం. ఓకే, సో ఇదండి. ఈ విధంగా ఇచ్చినారంటే సరే, వన్ సెకండ్ ప్రివ్యూ. ఓకే, డన్. సో నేను పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ నౌ. క్లిక్ ద పబ్లిష్ బటన్. ఓకే, మీరు ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఇది టంబ్లర్, పింట్రెస్ట్. సరే నేను ఏంటది ట్విట్టర్లో చేస్తున్నా. ఫేస్బుక్, ట్విట్టర్లో చేద్దాం. ఇది ఎవరు లాగిన్లో ఉన్నో చూద్దాం. నా లాగిన్లోనే ఉంది. సో నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ ఇచ్చిన SEO. ఓకే, సరిపోతుంది. నేను పోస్ట్ చేసేస్తున్నా. సో మనకి ట్విట్టర్ నుంచి కూడా మనకి ఇది ట్రాఫిక్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదండి ఈరోజు టాపిక్. సో దీన్ని ఫాలో అయిపోయింది. వాట్ ప్యాడ్. సో ఇది చాలా వాల్యుబుల్ అండి. చూసారు కదా ట్రాఫిక్ ఎట్లా వచ్చిందో, నీకు మళ్ళీ చూపిస్తున్నా. సిమిలర్ వెబ్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూసారంటే చూసారు ట్రాఫిక్ కూడా సరిగ్గా ఉంది. ఓకే, సో యునైటెడ్ స్టేట్ నుంచి ఎక్కువ వస్తుంది. సీ మోర్ కంట్రీస్ అని అడిగింది. మనం అవి కూడా చూద్దాం. ఎందుకు అకౌంట్ నేను చేసుకున్నట్లేను. ఓకే, మనకి చాలు. డైరెక్ట్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. సెర్చ్ ఇంజిన్, సోషల్, రెఫరల్, డిస్ప్లే, ఈమెయిల్. ఇదండి ఈరోజు టాపిక్. సో మీరు కూడా ఈరోజు ట్రై చేసేయండి ఈ బ్యాక్ లింక్ని. కంటిన్యూస్గా పోస్ట్లు అయితే అప్డేట్ చేయండి. ఓకేనా, ఒక 10 to 15 డేస్ చేశారంటే మీకు ట్రాఫిక్ అనేది కనబడుతుంది. ఏదో చేసామనేది మాత్రం కాకుండా చేయండి. మనం SEO ప్రొఫెషనల్స్ అండి. మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చేస్తేనే మన పేజెస్ అనేవి, వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.